ప్రైవేట్ స్కూల్కి పంపొద్దు పిల్లల్ని, గవర్నమెంట్ స్కూల్కి పంపండి. మన గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్స్ ఏంటి అని అంటే మంచి నిష్ణాతులైన టీచర్స్ ఉంటారు, ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు. ఇంకా మనది పిఎంసీ కింద సెలెక్ట్ అయినటువంటి స్కూలు, వొకేషనల్ కోర్సులు ఉన్నాయి 2. అగ్రికల్చర్లో ట్రైనింగ్ ఇప్పిస్తాము. అగ్రికల్చర్ కాకుండా టైలరింగ్లో కూడా ఆల్రెడీ శిక్షణ జరుగుతున్నది 9th పిల్లలకి. వాళ్ళకి మెషిన్స్ ఉన్నాయి, హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ చేస్తాము. బయటకి ఇండస్ట్రియల్ టూర్కి తీసుకుపోతున్నాము, ఎక్స్కర్షన్స్కి తీసుకుపోతున్నాము. ఏ పిల్లల నుంచి ఏమాత్రము 1 రూపీ కూడా లేకుండా కంప్యూటర్ ల్యాబ్ ఉంది, సైన్స్ ల్యాబ్ ఉంది. ఇట్లా చాలా మంచి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. కిచెన్ గార్డెన్ కూడా మేము పెంచుతున్నాము. అందులో ఉన్నటువంటి ఆ కిచెన్ గార్డెన్లో పెరుగుతున్నటువంటి ఫ్రెష్ వెజిటబుల్స్తోనే పిల్లలకి మిడ్ డే మీల్స్ కూడా అరేంజ్ చేయబడుతుంది. మంచి యూనిఫాము, నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి కిట్స్ కూడా ఇస్తామని చెప్తున్నది గవర్నమెంట్. స్కూల్ బ్యాగ్స్, షూస్, ఇట్లా ప్రతిదీ. నోట్బుక్స్ ఫ్రీగా ఇస్తాము, టెక్స్ట్ బుక్స్ ఫ్రీగా ఇస్తున్నాము. మన స్కూల్లో ఇంకా చాలా ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి. బర్త్డేలకి పిల్లలే పెన్స్ ఇస్తారు. ఆ పెన్స్ని మేము 100% అటెండెన్స్ ఉన్న పిల్లలకి మళ్ళీ ప్రతి నెల 1st తారీఖున ఇచ్చేస్తాము. అట్లా వాళ్ళని ఆనర్ చేస్తాము. అట్లా చాలా చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. చదువుకునే పిల్లలకి మంచి వనరుగా ఉంది మన స్కూల్. స్ట్రెంత్ పెంచుకోవడానికి తగ్గుతూ ఉంది కాబట్టి 254 ఉన్నారు ప్రస్తుతము. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో 300 చేయాలన్న మా లక్ష్యము. మీలాంటి వాళ్ళందరూ ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నటువంటి చెల్పూర్లో, ముఖ్యంగా చెల్పూర్ విలేజ్లో ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా నాకు మీడియా ద్వారా నా విజ్ఞప్తి ఏంటి అని అంటే, మన స్కూల్లో ఉన్నటువంటి మంచి ఫీచర్స్ మీరు ప్రతి నెల 3వ శనివారము పేరెంట్స్ మీటింగ్ పెడతాము. మేము ఏదన్నా సరిగ్గా సిలబస్ అవ్వట్లేదనో లేకుంటే ఇంకేదన్నా మీ దృష్టికి వచ్చినట్లయితే దాన్ని మా టీచర్స్ దృష్టికి తీసుకొచ్చినట్లయితే, ఆ మీటింగ్స్లో టీచర్స్ దృష్టికి తీసుకొచ్చినట్లయితే దాన్ని మేము పరిష్కరిస్తాము. చదవని పిల్లలని, చదివే పిల్లల్ని ఏ రకంగా వాళ్ళని సరిచేసి ఆ టెక్నిక్స్ అన్నీ మాకు ట్రైనింగ్లో ఉంటాయి కాబట్టి, ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి, ఆ తెలుసు కాబట్టి ఆ పిల్లలందరినీ కూడా చక్కగా మేనేజ్ చేసుకుంటూ స్కూల్ని మంచి పొజిషన్లోకి తీసుకుపోవాలన్న ఆశయంతో మేము ముందుకు వస్తున్నాము. మరి గ్రామస్తులందరూ కూడా కొంచెం ఆలోచించి, మన సర్పంచ్ మేడం గారు కూడా బాగా అష్యూర్ చేస్తున్నారు, మీకు ఖచ్చితంగా సహకరిస్తాం మేడం, ఈసారి ఖచ్చితంగా స్ట్రెంత్ పెంచుకుందామని చెప్పేసి. అందుకని మీరు అందరూ ఆలోచించి ఏదన్నా సరిగ్గా లేదు అనుకున్నప్పుడు మన టీచర్స్తో మేమే డిస్కస్ చేయమని చెప్తున్నాము. కానీ ఇప్పటి వరకైతే మన స్కూల్ లోపల ఉన్నటువంటి ఫెసిలిటీస్, ఇండస్ట్రియల్ టూర్ కానీ అనండి, పోయినసారి చాలా టూర్స్కి వెళ్ళొచ్చినాము. దాంట్లో 1 NP కూడా పిల్లల నుంచి తీసుకోకుండా. తర్వాత మన స్కూల్లో వాటర్ ప్లాంట్ ఉంది, పరిశుభ్రతకు కూడా పెద్దపీట వేస్తాము. నో ప్లాస్టిక్ జోన్ ఉంది. మొత్తం ప్లాస్టిక్ అసలు వాడము. దానికి సంబంధించిన అంటే ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత, వాటి ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. తర్వాత మండల్ లెవెల్లో టాలెంట్ టెస్టులు మన స్కూల్కి 1st, 2nd వస్తాయి. అట్లనే డిస్ట్రిక్ట్ లెవెల్కి కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. గేమ్స్లో కూడా నేషనల్ లెవెల్కి, మండల్, డిస్ట్రిక్ట్, నేషనల్ లెవెల్కి పోయినటువంటి పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి మన స్కూల్ని గవర్నమెంట్ అని తక్కువ చేసి చూడకుండా ప్రైవేట్ స్కూల్కి ధీటుగా మన స్కూల్ నడపబడుతుంది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఆలోచించి మన పాఠశాల లోపల ఆ ప్రైవేట్కి పంపించకుండా, ప్రైవేట్కి పంపిస్తున్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా మన గవర్నమెంట్ పాఠశాలకు పంపించినట్లయితే మన పాఠశాలకి పూర్వవైభవం తీసుకురావచ్చు. అది మీరందరూ పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.